ఉపాధి హామీ పథకం గురించి మీరు చెప్తుంది. జీరామ్ పేరు మార్చడానికి కారణం ఏంటండి? ఏంటండి పేరు మార్చడానికి కారణం? పేరు కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం పేరు మార్చిందండి. పేరు మార్చిందనే దాన్నే మీరు ప్రతిపక్షాలు హైలైట్ చేస్తుంది, కానీ పేర్లు అనేది చాలా మార్చినాయి, బోర్డులు మారినాయి, పేర్లు మారినాయి. పేరు కేంద్ర ప్రభుత్వం మార్చినా కానీ ఎక్కువ రోజులు పెంచింది, రైతన్నకి 10 దినాలు పెంచింది, రైతన్నకి డబ్బులు కూడా ఎక్కువ వచ్చేటట్టు అది కూడా పెంచింది. మనకు కావాల్సింది రైతన్న మేలు, కూలీ నాలి చేసుకునే వాళ్ళ మేలు. మళ్ళీ సవరించారు కూడా, ఎందుకంటే లోకల్లో ఉండే పెద్ద రైతులు ఉపాధి హామీ పథకం ఉన్నప్పుడు వాళ్ళకి పనికొచ్చే వాళ్ళు దొరకట్లేదు, ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళని కూడా అంత క్షేత్రస్థాయిలో వాళ్ళ పని దినాలని, వాళ్ళ మానసిక స్థితిని కూడా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆలోచించి ఆ దినాల్లో పని ఆపి మళ్ళీ వాళ్ళకి లేని దినాల్లో పని ఇచ్చి వచ్చే వేతనాన్ని పెంచారు, రోజుల్ని పెంచారు. మనం మంచి చూద్దామండి, 90% దానిలో మంచి ఉంది. జీరామ్జీ అనేది ఏమీ మనం అనుకోలేని పథకం కాదు. బాగుంది కదా పేరు. ఎవరన్నా డైజెస్ట్ చేసుకోలేని వాళ్ళు అంటే ఎవరో ఉంటారండి. ఏం లేదు, పేరు మార్చినంత మాత్రాన కాదు, రైతన్నకి 100% న్యాయం జరిగేటట్టు పథకం ఉందనేది మనం పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని నేను పేర్కొన్నాను.